హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కానుంది. 3 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 3 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నారు. 3 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 3 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జరగబోతా ఉంది. దీనికి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షతన యొక్క సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా 3 ఎమ్మెల్సీ స్థానాలు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం, ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే బీజేపీ అధిష్టానం అయితే అభ్యర్థులను అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కసరత్తు మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే 3 స్థానాలను కూడా ఏ విధంగా కైవసం చేసుకోవాలి, సో ప్రచారం ఏ విధంగా నిర్వహించాలి, సో ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై కూడా ఇప్పటికే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు సమావేశంలో ముగ్గురు అభ్యర్థులు పాల్గొనబోతా ఉన్నారు. వీరితో పాటు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని కమిటీలు వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏవైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కమిటీలు వేయాలని నిర్ణయించడం జరిగిందో ఆ కమిటీలను ఈ రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఆ కమిటీల కూర్పు కూడా ఈ రోజు సమావేశంలో ఒక తుది దశకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కమిటీల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా 3 స్థానాలను గెలుచుకోవాలని పార్టీ అయితే భావిస్తా ఉంది. ఇప్పటికే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు. తమ మద్దతుదారులకు మద్దతు ఇస్తామని చెప్పి పార్టీ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా వీటిపై ఎక్కడ కూడా కనీసం చర్చ కూడా రావడం లేదు పార్టీలో అని చెప్పి తెలుస్తా ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను ఖచ్చితంగా గెలుచుకోవాలని బీజేపీ పార్టీ అయితే భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక కీలకమైన సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అదేవిధంగా ఇటు టీచర్స్ లో రేపటి నుంచి ప్రచారానికి ఎప్పటి నుంచి వెళ్ళాలి, అదేవిధంగా ఇటు గ్రాడ్యుయేట్స్, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా కలవాలి, ఏ విధంగా పార్టీని మరింత వీళ్ళలోకి తీసుకెళ్లి ఖచ్చితంగా గెలుపుకు ఏ విధంగా వెళ్ళాలనే దానిపై అయితే ఈ రోజు సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అలాగే రాజు, బీజేపీ ఆఫీస్ కి ఎవరెవరు చేరుకున్నారో, ఈ సమావేశం ఇంకా ఎంతసేపట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. 12:30 ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి యొక్క బీజేపీ ఆఫీస్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే బండి సంజయ్ కూడా ఆఫీస్ కి రాబోతా ఉన్నారు. డాక్టర్ కె లక్ష్మణ్ ఇప్పటికే చేరుకున్నారు. అభ్యర్థులు కూడా ఇప్పటికే బీజేపీ ఆఫీస్ కి చేరుకున్నారు. అదేవిధంగా బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవాలి. బీజేపీకి తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ నేతలైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.